ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఇండియాలో. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఆలయం తుంగనాథ్ ఆలయం. ఇది మరెక్కడో లేదు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్కి 50 కిలోమీటర్ల దూరంలో, ఢిల్లీకి 304 కిలోమీటర్ల దూరంలో ఈ తుంగనాథ్ ఆలయం ఉంది. సముద్ర మట్టానికి 1273 అడుగుల ఎత్తులో ఈ శివాలయం ఉంది. తుంగనాథ్ అంటే శిఖరం అని అర్థం. మందాకిని, అలకానంద నదులు ఈ పర్వత లోయల్లో ప్రవహిస్తాయి. ఈ ఆలయం 1000 సంవత్సరాల కన్నా పురాతనమైనదిగా భావిస్తారు. హిందువుల నమ్మకం ప్రకారం ఆ పరమశివుడు మరియు పార్వతీదేవి కైలాస శిఖరంపై నివసిస్తారని మరియు పార్వతీదేవిని సాలిపుత్రిగా భావిస్తారు. అంటే డాటర్ ఆఫ్ హిల్ అని పేర్కొనడం జరుగుతోంది. ఇక్కడ తుంగనాథ్లో పాండవులు 5 కేదార్నాథ్ ఆలయాలు నిర్మించారట. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో సొంత వారిని, గురువులను చంపినందుకు వారికి బ్రహ్మహత్యాదోషం కలుగుతుంది. వేదవ్యాసుడు సూచన ప్రకారం ఆ శివుణ్ణి పూజిస్తే వారికి పాప నివృత్తి కలుగుతుందని చెప్పడంతో వారు ఆ శివుణ్ణి దర్శించడానికి వెళ్తారు. కానీ ఆ పరమశివుడు వారికి కనిపించకుండా గుప్తాక్షి అనే గుహలోనికి వెళ్లటం జరుగుతుందట. పాండవులు అది గమనించి ఆ స్వామిని దర్శించి తమ పాప పరిహారం చేసుకోవాలని అనుకుంటారు. అక్కడికి వెళ్లేసరికి పరమశివుడు మరియు నందీశ్వరుడు కనిపించకుండా వారి శరీరాలు ప్రస్తుత పంచకేదారాలుగా చెప్పుకునే ప్రాంతాలలో ఉండటం జరుగుతుందట. మరి ఆ శివుని యొక్క అనుగ్రహం పొందటానికి పాండవులు ఆ 5 ప్రాంతాల్లో ఆలయం నిర్మించి ఆ శివుణ్ణి ప్రార్థించడం అనేది జరుగుతుందట. రావణాసురుడు కూడా తుంగనాథ శిఖరంపై ఆ శివుని కోసం ప్రార్థిస్తారట. 8వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా ఈ శివుణ్ణి ఇక్కడ పూజించడం అనేది జరిగిందట. హిమాలయ ప్రాంతం మహిమాన్విత ఆలయాలకు నిలయం. ఎత్తైన పర్వత పానువుల మధ్య ప్రకృతి ఒడిలో పరమాత్మను దర్శించుకునే భాగ్యం ఇక్కడే లభిస్తుంది. అందుకనే ఇహ సంసారం నుంచి విముక్తి చెందాలనుకునే ముముక్షువులకు ఈ ఆలయాలు తుది గమ్యంగా నిలుస్తాయి. అలాంటి ఆలయాలలో ఒకటి తుంగనాథ్ ఆలయం. హిమాలయాలలోని తుంగనాథ పర్వత శ్రేణిలో భాగంగా చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి చూస్తే నలువైపులా హిమాలయాలే దర్శనమిస్తాయి. ఇంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి చంద్రుడు సైతం పరవశించిపోయాట. ఆ పరవశంలో సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాట. అందుకనే ఈ పర్వతానికి చంద్రశిల అన్న పేరు వచ్చిందని చెప్తారు. అంతేకాదు, రావణ సంహారం అనంతరం రాముడు సైతం ఇక్కడే తపస్సును ఆచరించాడన్న గాథ కూడా వినిపిస్తుంటుంది. ఈ తుంగనాథ క్షేత్రం పంచకేదార ఆలయాలలో ఒకటి. ఈ పంచకేదారాల వెనక కూడా ఒక కథ ఉందండి. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత పాండవులంతా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకున్నారట. కురు సంగ్రామంలో తెలుసో తెలియకో అనేక మందిని చంపిన పాపం వారు అంటుకుంది కదా, ఆ పాప ఫలాన్ని నివారించమని ఆ పరమేశ్వరుని వేడుకోవాలనుకున్నారట. కానీ ఆ శివునికి మాత్రం పాండవులు కురుక్షేత్రంలో ఎంతో కొంత తప్పు చేశారనే అభిప్రాయం ఉంది. అందుకనే వారికి కనిపించకుండా ఉండేందుకు ఆయన వృషభ రూపంలోకి మారిపోయాట. అలా వృషభంలా మారి సంచరిస్తున్న శివుడు ఒకసారి భీముడికి ఎదురుపడ్డాడు. అసాధారణమైన తేజస్సుతో ఉన్న ఆ వృషభాన్ని చూసిన భీముడు అది ఖచ్చితంగా పరమేశ్వరుని రూపమే అని నిశ్చయించుకున్నాడు. అంతేకాదు, దానిని గట్టిగా పట్టుకునే ప్రయత్నమూ చేశాడు. మరి పరమేశ్వరుడేమీ తక్కువ కాదు కదా. వెంటనే ఆయన అదృశ్యమైపోయి వేరువేరు చోట్ల వేరువేరు భాగాలుగా ప్రత్యక్షమయ్యాట. అలా వృషభ రూపంలోని శివుడు 5 చోట్ల వెలసిన ప్రాంతాలే పంచకేదార క్షేత్రాలు. పంచకేదార క్షేత్రాలలో వృషభ రూపంలోని శివుని బాహువులు పడిన చోటే తుంగనాథ్ క్షేత్రం. తుంగం అంటే పర్వతం అని అర్థం. హిమాలయాలలోని సమున్నత పర్వత శ్రేణికి అధిపతి కాబట్టి ఇక్కడ శివుని తుంగనాథుడు అన్న పేరుతో పిలుచుకుంటారు. పేరుకు తగినట్టుగానే ఈ ఆలయం 12,000 అడుగుల ఎత్తున ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా నిలుస్తోంది అనడానికి ఇంత ఎత్తున ఉన్న మిగతా పంచకేదార ఆలయాలతో పోలిస్తే తుంగనాథాలయాన్ని చేరుకోవడం తేలికే. 58వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న చోప్టా అనే గ్రామం వద్ద దిగి ఓ 4 కిలోమీటర్లు నడిస్తే చాలు ఈ ఆలయాన్ని చేరుకుంటాం. ఒక పక్కన మందాకిని నది, మరో పక్క అలకానంద నది పారుతుండగా మధ్యలోని చంద్రశిల కొండ మీద ఉండే తుంగనాథ ఆలయాన్ని చేరుకోవటం ఓ అద్భుతమైన అనుభూతిగా మిగులుతుంది. శీతాకాలంలో మాత్రం ఈ కాస్త దూరం కూడా దుర్గమంగా మారిపోతుంది. అందుకనే ఆ సమయంలో ఈ ఆలయాన్ని మూసేస్తారు. ఇక్కడ తుంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని మోకుమఠ్ అనే సమీప గ్రామానికి తీసుకెళ్లి నిత్య పూజలు నిర్వహిస్తారు. అయితే కొందరు సాధువులు మాత్రం ఎవరికంటా పడకుండా ఉండేందుకు శీతాకాలంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారని చెప్తారు. మార్చి నుంచి అక్టోబర్ వరకు చెప్పుకోవచ్చు. చలికాలంలో ఇక్కడ వాతావరణం అనేది గడ్డ కట్టుకుని పోయి ఉంటుంది. పర్వత శిఖరంపై నుండి చూస్తే మంచుకొండలు మనల్ని వేరే లోకానికి తీసుకెళ్లినట్టుగా ఉంటాయి. ఇది తుంగనాథ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చంద్రశిల శిఖరాన్ని మైథాలజీ ప్రకారం శ్రీరాముడు ఆ శివుణ్ణి ధ్యానించిన స్థలంగా భావిస్తారు. రావణాసురుణ్ణి చంపినందుకు బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆ శివుణ్ణి శ్రీరాముడు ధ్యానించాట. ఇది కూడా రుద్రప్రయాగలోనే ఉంది. మైథాలజీ ప్రకారం పరమశివుడు ఈ ప్రాంతంలో యోగాధ్యానం కోసం ఆగాడని. మరొక కథనం ప్రకారం భస్మాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి ప్రార్థించి ఎవరి తలపై అయితే చేయి ఉంచితే వారు భస్మం అవుతారని వరాన్ని పొందాడో ఆ తరువాత
ఆ శివుని భస్మం చేయాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ పరమశివుడు ఈ గుహలో దాక్కోవటం అనేదే జరుగుతుందట. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి భస్మాసురుణ్ణి ఇక్కడే భస్మం చేయటం కూడా జరుగుతుందట. చంద్రశిల అనే పర్వత శిఖరాన్ని మూన్ రాక్ అని అంటారు. 13,000 అడుగుల ఎత్తులో సముద్ర మట్టానికి ఉంటుంది. ఈ శిఖరం పైనుంచి అద్భుతమైన హిమాలయాలు, ప్రకృతి సౌందర్యాన్ని చూడొచ్చు. ముఖ్యంగా నందాదేవి, త్రిశూల్, కేదార్ పీక్ లాంటి అద్భుతమైన పర్వత శిఖరాలను చూడొచ్చు. చంద్రశిల ట్రెక్కింగ్ మొదట చోప్రా అనే ప్రాంతానికి చేరుకుంటే అక్కడి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి ఉంటాయట. కార్తికాయేశ్వర ఆలయం ఇది కూడా రుద్రప్రయాగ్ జిల్లాలోనే ఉంది. చావూర్ అనే గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కార్తికేయ స్వామి ఆలయం అనేది ఉంది. రుద్రనాథ్ ఆలయం ఇది కూడా ఉత్తరాఖండ్లోనే ఉంది. ఇదండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఇండియాలో ఎక్కడుందో చూశారుగా. అదండి ఎంత అద్భుతంగా ఆసక్తికరంగా ఉంది. మరి ఇలాంటి ఆసక్తికరంగా ఉండేవి, అద్భుతంగా ఉండే అంశాలు మనం చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే అదే సింపుల్ గా మనం చేయాల్సిందల్లా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మన సలహాని, సూచనని కూడా అందిస్తారు కదా.